అల్లం పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దోశలకు కానీ ఇడ్లీలకు కానీ పెసరట్లకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అల్లం కడిగేసి మంచిగా తొక్కలేసి సారు పెట్టుకోవాలి, వాటర్ లేకుండా. తర్వాత చింతపండు బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసేసుకొని మంచిగా అల్లాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు వేసి కొంచెం కచ్చావచ్చగా మిక్సీ చేసేసుకొని దాంట్లోనే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవాల పొడి, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి బెల్లము కూడా దాంట్లోనే వేసేసి మంచిగా చింతపండు కూడా దాంట్లోనే వేసేసి మంచిగా మెత్తగా గ్రైండింగ్ చేసేసుకోవాలి. మంచిగా ఈ టెస్టర్ వచ్చే వరకు మెత్తగా గ్రైండింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి మంచిగా వేగిన తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దాంట్లో వేసేసి ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఉంచేసేసుకొని మంచిగా పక్క తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలకు కానీ ఇడ్లీలకు కానీ. మీకు నచ్చితే